యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం మొదటి మాట, నీవు నా యందుంచిన ప్రేమ. ప్రభువులో మనకు కనిపిస్తున్న ప్రేమ, ప్రభువులో ప్రత్యక్షమైన దేవుని ప్రేమ, ఆయనలో ఉంచబడిన ప్రేమగా ఆయన చెప్తున్నారు. ఈ ప్రేమ మిగిలిన ప్రేమలన్నింటికీ భిన్నమైంది. సమున్నతమైన పర్వత శిఖరం మీద ఈ ప్రేమ నిలిస్తే, లోకంలో కావ్యాలు రాసిన వారు, లోకంలో ఆ ప్రేమలను శ్లాఘించిన వారు, ఆ ప్రేమలన్నీ లోయలో సహితం కనిపించకుండా అవి మృగ్యమైపోతాయి. అంతటి సమున్నతమైన ప్రేమ. మనం గతంలో అధ్యయనం చేస్తూ సత్యం లేని ప్రేమ మోసకరమైందని చెప్పుకున్నాం. ఆయన ప్రేమ సత్య ప్రేమ అని చెప్పుకున్నాం. అంతేకాకుండా రెండవదిగా కృపలేని ప్రేమ పక్షపాతం గలదని చెప్పుకున్నాం. ఆయన ప్రేమ కృపా ప్రేమ. ఈరోజు మూడవదిగా న్యాయం లేని ప్రేమ నాశనకరమైంది. న్యాయం లేని ప్రేమ నాశనకరమైంది. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగల మీ పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో వస్తున్నా. ఆకాశ మహాకాశాలు మీవై ఉండి అందున్న సమస్తం మీ ఆధిపత్యం క్రింద ఉండగా, మీరు మానవుని రక్షింపనుద్దేశించి ఏర్పరిచిన రక్షణ ప్రణాళిక కొరకు తలవంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం? సాలినంతటి మీ ప్రేమ, మీరు కనపరిచిన ప్రేమ, శిలువలో సాక్షాత్కరించబడిన ప్రేమ, పునరుద్ధానం వద్ద నిరూపించబడిన ప్రేమ, పాపిని నీతిమంతుడిగా తీర్చటం వద్ద మానవ జాతి అంతటికీ శుభప్రదమైన నిరీక్షణను కలుగు చేసిన ప్రేమ కొరకై హృదయపూర్వకంగా తల వంచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, ఈ వాక్యాన్ని వివరించడానికి, ఈ తలంపులను నీ ప్రజలకు అందచేయడానికి నీ దాసుని బలపరచండి. మీ ఆత్మచేత నింపండి. మా సమయం యావత్తు దీవెనగా మార్చుమని విజ్ఞాపం చేస్తూ కృప చూపించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ఆలోచించాలి. ఆయన దేవుడై ఉండి మానవుడు ఎందుకు కావాలి? ఆయన శిలువ మీద ఎందుకు రక్తం చిందించాలి? అంత వేదనకరమైన, భయానకమైన మరణం ఎందుకు పొందాలి? ఇవన్నీ అనేక మంది అడుగుతున్న ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు జవాబును ఓసారి ఆలోచిద్దాం. ఓ వ్యక్తి 10 మందిని పాడు చేశాడు. ఓ వ్యక్తి 10 మందిని చంపాడు. ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు నిలబెట్టినప్పుడు అతనికి ఏ శిక్ష విధించకుండా అతడు నీతిమంతుడైన తీర్పు తీర్చి పంపేస్తే జరిగేదేమిటో చెప్తారా? అతని అంతరంగం
మరింత విశృంఖలత్వానికి, మరింతగా అతడు తెగించడానికి కారణమవుతుంది. అయితే అతని నీతిమంతునిగా తీర్చడం కోసం దేవుడు ఏర్పరిచిన అత్యున్నతమైన ప్రణాళిక, ఆయన ప్రేమ న్యాయమైన ప్రేమ. ఆ శిక్ష భరించినటువంటి ప్రేమ అది. అందుకనే ఆయన సిలువలో మరణించవలసి వచ్చింది. ఇందులో న్యాయం ఉంది. దీనికి 2 పార్శ్వాలున్నాయి. మొదటి పార్శ్వం ఏమిటి అనంటే, ఆ పాపిని క్షమించడం, ఆ పాపిని విమోచించడం, ఆ పాపిని రక్షించడం. ఇది మొదటి పార్శ్వం. ఇది ఎలా సాధ్యం? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఇలా చెప్తుంది: క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఆయన ప్రేమ మనలను దేవునికి ఇష్టలుగా చేయడానికి, మనం పరిమళ వాసనగా ఉండడానికి, అదే పాపంలో అదే నైజంతో మరింత చెడిపోయినట్టు కాకుండా పరిమళ వాసనగా ఉండడం కొరకై ఆయన తను తాను బలిగా అర్పించుకున్నాడు అన్నది లేఖనం చెప్తున్న మాట. లేఖనాన్ని నిశితంగా పరిశీలన చేస్తున్నప్పుడు నేరస్థానంలో నిలబడిన ఆ వ్యక్తిని నీతిమంతునిగా తీర్చడానికి ఎట్టి న్యాయాన్ని మనం అనుసరించాలి? ఎట్టి న్యాయాన్ని అనుసరించాలి? చాలామంది ఆయన మరణం వైపు చూసి వెలుచూపును బట్టి తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. ఎందుకు అది అని, అది అవసరం అంటారా అని. నీతిమంతునిగా తీర్చడానికి రక్తం అవసరం అంటారా, మరణం అవసరం అంటారా, పునరుద్ధానం అవసరం అంటారా అని చాలా మాటలు మాట్లాడతారు. ప్రభువు వెలుచూపును బట్టి తీర్పు తీర్చడం విషయంలో ఓ సంఘటన ఆయన జ్ఞాపకం చేశారు, రాయించారు అందులో. ఓసారి మీరు యోహాను సువార్త వద్దకు రండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అన్నాడు ఆయన. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక అన్న పదం కేవలం మీ ఆలోచనను బట్టి, మీకున్న జ్ఞానాన్ని బట్టి, మీకు తెలిసినటువంటి వాక్యాన్ని బట్టి మీరు తీర్పు తీర్చేదంతా వెలుచూపే. దైవోద్దేశం ఏమిటో గ్రహించకుండా కేవలం మీరు పైపైన మాత్రమే ఆలోచించి మాట్లాడే ప్రతిదీ వెలుచూపు వంటిది అని, వెలుచూపు వంటి న్యాయం. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఆయన సమాజ మందిరంలోనికి వచ్చారు. వచ్చినప్పుడు ఒక వ్యక్తిని పూర్ణ స్వస్థత గలవానిగా చేశారు. ఆ రోజు విశ్రాంతి దినం. దానిని బట్టి వాళ్ళు కోప్పడ్డారు. కోప్పడి ప్రభువు ధర్మశాస్త్రపు ఆజ్ఞలను మీరాడు అని
ఆయన మీద నేరం మోపి ఆయనను చంపనుద్దేశించారు. సరిగ్గా ఇక్కడ ఆయన వారితో అన్నాడు, మీరు వెలుచూపును బట్టి తీర్పు తీరుస్తున్నారు, న్యాయమైన తీర్పు తీర్చండి అన్నాడు ఆయన. దానికి ఆయన చెప్పిన ఉదాహరణ ఓ అత్యద్భుతమైన పోలిక. ఆ ఉదాహరణ అదేమిటంటే 22వ వచనం మీరు చదివితే, మోషే మీకు సున్నతి సంస్కారం నియమించాడు. ఈ సంస్కారం మోషే వలన కలిగింది కాదు, పితరుల వలనే కలిగినది అన్నాడు. అంటే అబ్రహాముకు దేవుడు చెప్పాడు నిబంధనగా ఆ సున్నతి. మోషే మాత్రం కాదు, మోషేకు పూర్వం నుంచి పితరుల నుంచి ఉంది. అయినను విశ్రాంతి దినాన మీరు మనుషునికి సున్నతి చేస్తున్నారు అన్నాడు. మోషే మీకు ఇవ్వలా, మోషే ఇచ్చింది ఆజ్ఞలే. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అనే మాట, మీరు ఒక వ్యక్తిని రక్తం చిందిస్తున్నారు. కారణం అదొక నిబంధన కాబట్టి, మేము అబ్రహాము పిల్లలమని దేవునికి ఇష్టలం కావాలని అతనికి సున్నతి చేస్తున్నారు మీరు. అక్కడ మీరు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారనే స్పృహే మీకు లేదు. దేవునికి ఇష్టనుగా చేస్తున్నాం కాబట్టి ఇది తప్పు కాదు అని మీ అంతరంగ అభిప్రాయం. రైట్, మంచిది. ఇలా అంటాను, ఒక వ్యక్తి కుంటివాడో, గుడ్డివాడో, మూగవాడో ఎవరో అతడు దేవాలయంలోనికి అడుగుపెట్టడానికి అవకాశం ఉందా? అతడు యాజకత్వం చేయడానికి అర్హుడేనా? కాదు కదా. అలాంటి వ్యక్తికి నేను పూర్ణ స్వస్థత కలుగు చేశాను. అతడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడయ్యాడు, ఏ లోపం లేనివాడయ్యాడు. అతడు దేవునికి ఇష్టడును, దేవుని సేవకు అర్హుడు అయ్యాడు. మీరు అది ఎందుకు ఆలోచించటం లేదు? ఇది న్యాయం కదా. దీన్ని మీరు ఆలోచించకుండా విశ్రాంతి దినాచారాన్ని మీరేను స్వస్థపరచడం ద్వారా అంటున్నారే, ఇది వెలిచూపును బట్టి తీర్పు తీర్చడం కాదా అన్నాడు. నేటి దినాన్న ప్రభువును ప్రశ్నిస్తున్న ప్రతి వ్యక్తి, ప్రభు మరణాన్ని, ఆయన చిందించిన రక్తాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి వెలుచూపును బట్టి తీర్పు తీర్చేవాడే గాని న్యాయమైన తీర్పు కాదని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆయన క్షమించాలి, పాపికి క్షమాపణ కావాలి. పాపిని ఎలా క్షమిస్తారు? క్షమించడం ఎలా సాధ్యమవుతుంది? దయచేసి ఒకసారి మనం అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియనుగాక. క్షమించే దేవుని యొక్క నీతి ఇక్కడ కనపడుతుంది. ఎలా అంటారా? 38వ వచనం చూడండి. మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. క్షమించేవాడు ఆయనే, నీతిమంతుడిగా తీర్చేవాడు కూడా ఆయనే. క్షమించడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఎలా క్షమిస్తారాయన? పాపిని తీర్పు తీర్చకుండా అతన్ని ప్రేమించటం, క్షమించటం, రక్షించటం అనేది మొదట్లో చెప్పుకున్నాం, అది నాశనకరమైంది, మరింత విశృంఖలత్వానికి కారణమయ్యేది. కానీ ఆ శిక్షను ఆయన విధించాడు, ఆ శిక్షను ఆయనే భరించాడు. పాపి కనుల ఎదుట
తనకు బదులుగా తన స్థానంలో ఆయన శిక్షను పొందడం, మనం పొందవలసిన తీర్పును ఆయన భరించడం, మన స్థానంలో ఆయన శిక్షించబడడం కళ్ళారా కనపడుతున్నప్పుడు ఏ వ్యక్తి అంతరంగమైనా నాకేం అవ్వలేదులే, అతను కదా నష్టపోయింది అనుకుంటాడా? ఎప్పుడు అనుకోడు కదా. ఇలా అంటాను, తమ్ముడు జనరేషన్లో పనిచేస్తున్నాడు. ఆ తమ్ముని పేరు ఎలక్ట్రికల్ జనరేషన్లో, ఆ తమ్ముని పేరు రామకృష్ణ. రామకృష్ణకు జాబ్ వచ్చింది, వెళ్ళాడు. కానీ తన ముందు వ్యక్తితో ఫిలప్ అయిపోతుంది, తనకి జాబ్ రాదు. కానీ ఆ రోజు ఒక విచిత్రం జరిగింది. ముందున్న వ్యక్తి రాలేదు. ముందున్న వ్యక్తి రాలా. అతను పిలిచారు, అతను రాలేదు. అతను రాకపోయేసరికి ఇతన్ని జాయిన్ చేసుకున్నారు. ఇతను జాయిన్ అయిపోయాడు. ఆ వ్యక్తికి ఆలస్యంగా వెళ్ళింది కాబోలు, అతడు ఆలస్యంగా వచ్చాడు. వచ్చి చూస్తే తన స్థానంలో ఈ తమ్ముడు జాయిన్ అయిపోవడం జరిగింది. అతడు ఉసూరుమని వెళ్ళిపోవడం చూసి ఈ తమ్ముడు ఎంత దుఃఖపడ్డాడో, ఎంత మానసికమైన క్షోభపడ్డాడో. ఆ భలే ఛాన్స్ దొరికింది అనుకోలా. అయ్యో, అతను పోగొట్టుకున్నాడు, అతని స్థానంలో నాకు ఈ ఉద్యోగం వచ్చింది. అతని కోసం ఓ సంవత్సర కాలం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒక సంవత్సర కాలం కన్నీటితో. జీతం తీసుకునే ప్రతిసారి దుఃఖం, ఆఫీస్కి వెళ్ళే ప్రతిసారి దుఃఖం, తాను పనిచేస్తున్న ప్రతిసారి ఖాళీగా ఇంటి వద్ద ఎక్కడో ఉన్న ఆ పిల్లాడు గుర్తొచ్చేవాడు. దుఃఖం అనిపించింది. కానీ సంవత్సరానికి రామకృష్ణ సబ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. కానీ ఆ తమ్ముడు వచ్చి 2వ సంవత్సరం అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. జాబ్ వచ్చింది అతనికి. అప్పటికి కానీ అతని గుండెలో ఉన్న బాధ తొలగిపోలేదు. ఈ మాట తనే నాతో చెప్పాడు. పొందవలసిన మేలే ఒకనిది నాకు అందితే మనిషి విలవిల్లాడిపోయినప్పుడు, పొందవలసిన శిక్ష మరొకరు పొందితే ఇంకా అతని అంతరంగం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఒకసారి మీరే ఊహించండి. తీర్పు తీర్చబడింది, మరణశిక్ష విధించబడింది, క్రూరమైన మరణం దానికి శిక్షగా అమలు చేయబడింది. నువ్వు నేను చూస్తూ ఉండగానే మానవ జాతి యావత్తు విమోచించబడడం కోసం, క్షమించబడడం కోసం, రక్షించబడడం కోసం, నీతివంతులుగా తీర్చబడడం కోసం ఆ శిక్ష యావత్తూ తన మీద మోసినవాడు ఆయన. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ముందుగానే లేఖనాలు ఇలా చెప్తున్నాయి, రాసి ఉంది. ఆయన చెప్పిన మాట, ఐదవ వచనం, 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతని మీద పడెను.
అపరాధ రుసుము చెల్లించబడింది. ఆ పాప పరిహారం అర్పించబడింది. ఆ దోష శిక్ష ఆయన భరించాడు. ఆయన భరించాడు. అందుకనే రోమాపత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో నీతిమంతులుగా తీర్చటం అనే విషయాన్ని పౌలు గారు రోమాపత్రికలోను, గలతీ పత్రికలోను, కొరింథీ పత్రికలోను, ఎఫ్సి పత్రికలోను రాసించాడు. 4 పత్రికల్లో భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చటం అనే విషయం ఎంఫసైజ్ చేయబడింది. అందులో రోమాపత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధనుడని దావీదు కూడా చెప్పుచున్నాడు అన్నాడు. అంటే ఒక వ్యక్తి నన్ను దేవుడు రక్షించడానికి గల కారణం నేను చాలా మంచి పనులు చేశాను, కొన్ని తప్పులు చేస్తే చేసుండొచ్చు కానీ, అవును కదూ, అరే రే మనుషుల్ని దోచుకునేవాడు, హత్యలు చేసినవాడు, ఆ డబ్బు తీసుకెళ్లి పేదలకు పంచాడు అనగానే హీరో అయిపోతాడు వాడు, రౌడీ అయినా. వాళ్ళని కొడితే కొట్టాడండి, వాళ్ళని చంపితే చంపాడండి, వాళ్ళని దోచుకుంటే దోచుకున్నాడండి, ఎంతమంది పేదలకు అన్నం పెట్టాడు అనుకుంటున్నారు అంటారు. ఇది న్యాయం కాదు, ఇది ప్రమాదకరమైంది. దానిని బట్టి అతను రక్షిస్తే కాదు కదా. అతడు క్రియల ద్వారా రక్షించబడినవాడు అవుతాడు. అతడు అహంకారి అవుతాడు గాని దీనుడు ఎన్నటికీ కాడు. దేవుని ప్రేమ ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని బట్టో, వ్యక్తి చేసిన కార్యాలను బట్టో రక్షించేది కాదు. ఆ ప్రేమ కేవలం ఉచితంగా రక్షించటం అనేది ఆ ప్రేమ యొక్క లక్ష్యం. ఉచితంగా రక్షించటం అనేది. ఇదే మాట ఈ రోమాపత్రికలోనే మూడో అధ్యాయం 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఉచితముగా, కృపచేత, క్రియల చేత కాదు, వారి మంచితనాన్ని బట్టి కాదు, వారిలో ఉన్న ఏదో ఆధిక్యతలను బట్టి కూడా కాదు. ఈ ప్రేమ కృపగలిగిన ప్రేమ, ఈ ప్రేమ న్యాయమైన ప్రేమ. అందుకనే క్రియలు లేకుండానే అన్నప్పుడు, దావీదు మాట చెప్తున్నాడు అన్నప్పుడు, అది 32వ కీర్తనను 4-5 వచనాలను రోమపత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఎత్తి రాశాడు. రాస్తూ, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధనుడు. ఇక్కడ మనం ఆలోచించవలసింది, తన అతిక్రమములకు
పరిహారము చేసినవాడు కాదు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగించినవాడు కాదు. అదే గుర్తుపెట్టుకోవాలి. పరిహారం చేసినవాడు అయితే అతనవుతాడు, ప్రాయశ్చిత్తం చేసినవాడైతే అతనవుతాడు. కానీ అతడు పరిహారం చేయలా, ప్రాయశ్చిత్తం చేయలా. అతని కొరకు ఎవరో చేశారు, అతడు చేయలేదు. కానీ అతిక్రమాలకు పరిహారం పొందాడు, పాపాలకు ప్రాయశ్చిత్తం దొరికింది అతనికి. అది కూడా తాను చేసిన దాన్ని బట్టి కాక, తన స్థానంలో ఆ రుణాన్ని తీర్చిన వాని వల్ల దొరికింది. ఇప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడు అయ్యాడు. ఇలా అనుకుందాం. నా దగ్గర ఓ తమ్ముడున్నాడు. తను వాక్యం చెప్తూ ఉంటాడు. తన సాక్ష్యం చెప్తూ ఇలా అన్నాడు. వాళ్ళ నాన్నగారు వైద్యుడు. ఈయన్ని తీసుకొని పోయి హాస్టల్లో జాయిన్ చేశాడు. స్కూల్లో జాయిన్ చేశాడు. ఈ పిల్లాడు వెళుతూ వెళుతూ అక్కడ ఒక బడ్డీ కొట్టు దగ్గర అప్పు చేయడం ప్రారంభించాడు. అప్పు పెరిగింది. వచ్చి డబ్బులు ఇచ్చినప్పుడల్లా కడుతుండేవాడు. ఓ రోజు కట్టలేకపోయినాడు అనుకోండి. ఇప్పుడు ఆ బడ్డీ కొట్టువాడు వెళ్తున్న కుర్రాడిని చూసి ఏమంటాడు? అతని ముందు నుంచి తల ఎత్తుకుని వెళ్ళగలడా? లేదు కదా. ఓ రోజు వాళ్ళ నాన్న వస్తున్నప్పుడు ఆ బడ్డీ కొట్టు వ్యక్తి, ఏమండే మీ వాడు ఇక్కడ అప్పు చేశాడండి అన్నాడు. ఆయన దిగి వెళ్ళి ఎంత అని అడిగి ఆ డబ్బులన్నీ కట్టేశాడు. కట్టేసి వెళ్ళి సైకిల్ ఎక్కించుకుని ఊరు బయటకు తీసుకుని వెళ్ళి చిత్తగా బాదాడట. ఆలోచిద్దాం. కొట్టాడు ఆయన. ఇప్పుడు అదే బడ్డీ కొట్టు ముందు నుంచి తమ్ముడు వెళ్తాడు. ఆ బడ్డీ కొట్టువాడు ఏమైనా మాట్లాడతాడా? ఏం మాట్లాడలేడు. గత పాపాలు, గత అతిక్రమాలు, గత దోషాలు అవి మనకు రుణమైనప్పుడు ఆయన వాటిని తానే భరించి మనలను ఆ రుణ విముక్తులనుగా చేశాడు. ఆయన రుణ విముక్తులనుగా చేశాడు. నువ్వు అంగీకరిస్తే నువ్వు రుణ విమోచన పొందినవాడివి. నిరాకరిస్తే నీ పాపరుణం నీ అంతట నీవే అట్టిపెట్టుకున్నవాడివి. అంగీకరించడం అనేదాన్ని విశ్వసించటం అనే పదం. విశ్వసించటం. అందుకనే అంటాడు, విశ్వసించినవాడు ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు అనే మాట. ఆయన ఇదంతా నెరవేర్చడానికి ఆయన ఎలా వచ్చాడో, ఏ రీతిగా వచ్చాడో లేఖనం చెబుతుంది. దయచేసి ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు పొందెను. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని స్థానంలో, ఆయన పరిశుద్ధుడైన వాడు పాపి యొక్క స్థానంలో. ఆయన దేవునికి ఇష్టడు. ఆయనను బట్టి తండ్రి సంతోషించాడు. ఆయన తండ్రికి హితుడు. శత్రువులమైన మనస్థానంలో హితుడైన ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. సశరీరుడుగా ఆయన జన్మించి జీవించి
నీతిమంతుడని, పరిశుద్ధుడని, దేవునికిష్టుడు అనే సాక్ష్యం పొందిన ఆయన నీ స్థానంలో, నా స్థానంలో సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించాడు. చిందించిన ఆ రక్తం మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. ఇది మనకు రోమాపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన బలియాగం లేకపోయి ఉంటే, ఆ రక్తం చిందించబడకుండా ఉండుంటే, ఆయన మనస్థానంలో మరణించకుండా ఉండి ఉంటే, పాపం వల్ల వచ్చిన మరణం ఎప్పటికీ బలం కలిగిందిగా ఉండేది. పాపానికి శిక్ష నిలిచి ఉండేది. పాపి నిత్య నాశనానికి వెళ్ళిపోవడం తప్ప ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతునిగా తీర్చబడడానికి ఆస్కారం ఉండేది కాదు. దేవుడు తానే రక్తమాంసాలలో పాలివాడై మనందరి కొరకు సిలువలో బలి కావడం, ఆ ప్రేమలో నీతిని, న్యాయాన్ని నెరవేర్చినటువంటి దేవుని యొక్క సంకల్పం ఉంది. ఆయన న్యాయాన్ని నెరవేర్చాడు. ఇది మొదటి పార్శ్వం. ఇక ఇందులో రెండో పార్శ్వం ఏమిటంటే, ఆయన క్షమించి నీతిమంతునిగా తీర్చి విడిచిపెట్టేలా ఆయన మనల్ని ఏం చేశాడు అంటే, ఆశ్చర్యకరమైన 2 సంగతులు మనం చూడాలి. అది కూడా రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాసుంది, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. నీతిమంతునిగా తీర్చినవాడే మనలోనికి తన ఆత్మను పంపడం ద్వారా, మనలో పరిశుద్ధాత్ముడు నివసించడం ద్వారా మనం దేవుని కుమారులంగా పిలువబడుతున్నాం. ఇదే మాట గలతీ పత్రికలో రాసి ఉంచాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులయ్యుందున నాయనా తండ్రి, కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు. నీతిమంతునిగా తీర్చిన ఆయన తన మరణ పునరుద్ధానాల ద్వారా న్యాయాన్ని జరిగించిన ఆయన తన ఆత్మను మనలోనికి పంపడం ద్వారా మనల్ని స్వీకృత పుత్రులుగా చేశాడు. ఆయన దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలం. విశ్వసించడం ద్వారా దేవుని పిల్లలవ్వడానికి అధికారం, విశ్వసించడం ద్వారా పాప క్షమాపణ, ఈ 2 ఆ ప్రేమలో ఉన్న న్యాయం ద్వారా జరిగినవి. ఇప్పుడు
మీరే ఆలోచించండి. ఆయన మరణం అవశ్యం కాదా? ఆయన రక్తం అవసరం లేదా? ఎవరో ఏదో వెలుచూపును బట్టి తీర్పు తీర్చే వ్యక్తులను బట్టి అయోమయం పాలుకాక దైవికమైన మనం ఆలోచనలోనికి రావడం అవసరం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందుకని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో ఓ మాట రాసి ఉంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. అట్టి దేవుడు. ఆయన మనలను తన స్వరక్తమిచ్చి కొన్నాడు. ఈ స్వరక్తం అనే మాట యేసుక్రీస్తు దేవుడు అని స్పష్టం చేస్తున్న అద్భుతమైన వచనం. అందుకనే పౌలు గారు కొలసీ పత్రికలో ఈ రుణ విమోచన గురించి రాసిపెట్టాడు. ఆయన 2వ అధ్యాయంలో 13, 15 వచనాలు ఇలా రాసున్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా, అన్యులమైన మనందరి కోసం రాస్తున్నమాట. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయన చిందించిన రక్తం వద్ద మానవుడు దేవునితో సమాధానపడే, దేవుడు ఆ రక్తంలో నుంచి మానవుని చూసినప్పుడు నీతిమంతుడుగా స్వీకరించగలగడం. ఇది ఆయన ద్వారా లభించిన, ఆయన ప్రేమలో కనపరిచిన న్యాయం. ఇంకా ఆయనను అంగీకరించకుండా, ఆయన బలియాగాన్ని స్వీకరించకుండా ఇంకా పాపంలోనే నిలిచి ఉంటారా? ఈరోజైనా ప్రభు పాదాల దగ్గరికి రండి, తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, మరోమారు ఈ వాక్యాన్ని మేము అధ్యయనం చేయడానికి కృపనిచ్చారు. ఈ మాటలు విన్న మా ప్రియులకు అర్థం అవడానికి సహాయం చేయండి. ఎంతైనా నమ్మదగిన వారిని మీ చేతులకే నీ పిల్లలైన వారందరిని అప్పగించుకుంటూ, ఇంకా రక్షించబడని వారు రక్షించబడడానికిని, రక్షించబడిన వారు తాము నీతిమంతుడిగా తీర్చబడడానికి ఆయన చెల్లించిన మూల్యం ఎంతటితో గుర్తించిన వారై ఆ ప్రేమలో నిలిచి ఉండడానికి సాయం చేయమని నీ దాసుడు వట్టివాడు మహిమను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరల తిరిగి ప్రభు చిత్తమైతే శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.